ఏడు కొండలు. ఏడు కొండలు మీరు చూస్తే గొల్లన్గొల ఏడు కొండలు. ఈయన రజికు కులస్తుడు. ఈయన్ని కూడా చూశాను. మొత్తం ఈయనకి ఒక కొడుకున్నాడు, సురేష్ ఉన్నాడు. అతను ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తాడు. భార్య అంజలి ఉంది. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఒకైతే మోక్షిత్ ఒకడు, ఇంకొక మోక్షజ్ఞాని. ఇద్దరు పిల్లలకు కూడా మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు కొడుకు పేరే పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఏదో ఒక విధంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అది వాళ్ళకు ఉండే అభిమానం పార్టీ పైన. అందుకే నేను చూశాను, మెయిన్ రోడ్లోనే ఇల్లు ఉంది, వాళ్ళ ఇంట్లోనే కాఫీ చేశా. ఇప్పుడు ఎప్పుడూ చెప్పేవాడిని, కాఫీ పెట్టడం కష్టం కాదు. ఒకవేళ ఆడవాళ్ళు ఎక్కడన్నా ఆర్థికంగా పైకి పోయి పని చేసుకుని వస్తే మగవాళ్ళు కాఫీ పెట్టి భార్యాభర్త కలిసి తాగే పరిస్థితి వస్తుందని ఎన్నోసార్లు చెప్పాను. అందుకే మీరు చూస్తే దీపం 1 కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా. మీరు మర్చిపోయారు. అప్పుడప్పుడు మీరు మర్చిపోయి ఓటు అటు ఇటు వేస్తారు. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. మళ్ళా వచ్చిన తర్వాత 5 ఏళ్లు నష్టం జరిగిన తర్వాత నష్టాన్ని భర్తీ చేయమని మళ్ళా నన్ను ఎన్నుకుంటారు. నేను మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్ళీ అన్ని బాగా చేస్తే ఎవరన్నా చేయగలుగుతారని మళ్ళీ ఆలోచించి మీరు ఒకసారి నేను గుర్తు చేస్తానే ఏముండాలి, లేకపోతే మీరు కూడా ఇంకో పక్క వెళ్ళిపోయే పరిస్థితి వస్తారు. లేకపోతే మొదటి నుంచి గాని 2004లో గాని మనం గెలుసుంటే ఈ రోజు రాష్ట్రం ఎక్కడుండేదో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు నా బాధ్యత కింద ఇల్లు చూశాను. రెండోది మళ్ళీ ఈసారి ఆలోచించాను. మా ఆడబిడ్డలు చాలా మంది గ్యాస్ కూడా కొనలేక ధరలు పెరిగిపోయి మీరు గ్యాస్ మానేసి మళ్ళా కట్టెలు పోయిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకని 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కట్టెల పొయ్యికి పోకుండా గ్యాస్ ద్వారా వంట చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. అందుకే చేద్దామని చెప్పి చూశాను. చాలా సులభంగా నేనే కాఫీ పెట్టగలిగా. ఆయనకిచ్చా, ఆయన కొడుక్కిచ్చా, అదే మరి కోడలకు గుడిచి అందరం కలిసి కాఫీ తాగేసి వచ్చాం. అదొక అనుభూతి. చేసిన పనికి ఒకసారి తృప్తి కూడా. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తున్నా, నేను ఎప్పుడూ దూరదృష్టితో ఆలోచించి ఏ కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. వాళ్ళ కుటుంబం చూసిన తర్వాత ఇల్లు చాలా వరకు రిపేర్లు ఉంది. అంతా ఎక్కడ చూసినా కూడా వర్షం వస్తే మొత్తం కూడా తడిచిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే అది ఆలోచించాను. కష్టపడే కుటుంబం. కొడుకైతే ఎలక్ట్రీషియన్ గా ఉన్నాడు. ఆయనైతే సైకిల్ షాప్ పెట్టుకొని అక్కడంతా కూడా సైకిల్ షాప్ కి రిపేర్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఆయనకి మెషిన్ కావాలంటే ఒక 60,000 అవుతుందంటే ఇమ్మీడియట్ గా కొనిమ్మని చెప్పి కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చారు. ఇమ్మీడియట్ గా మెషిన్ ఇస్తారు. అదే మరిగా ఆయనకి దగ్గర ఒక ఇల్లు కూడా 2,50,000 రూపాయలు ఇల్లు శాంక్షన్ చేసి ఊర్లో ఉండడం అందరూ చెప్పాను. అవసరమైతే పార్టీ కూడా ఇస్తాం. ఒక 5-6 లక్షలైనా మంచి ఇల్లు కట్టించి పార్టీకి పనిచేసిన దానికి గుర్తింపు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకు అవసరమైనప్పుడు ఆ ఇంటికి ఏదైనా ఇంకొక 2-3 లక్షలు అయితే పార్టీనే ఇస్తాం. ఎందుకంటే ఈ రోజు పార్టీని నమ్ముకొని 90 లక్షల మంది మెంబర్స్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ జెండా మోసారు, కష్టపడ్డారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రావాలంటే పార్టీ కార్యకర్తలు పనిచేయాలి. పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలి. అప్పుడే ప్రజలంతా కూడా మన పరిపాలన అంటే తెలుసుకుని ఓట్లేసే పరిస్థితి వస్తారు. అలాంటి ముఖ్యమైన కార్యకర్త ఈయన ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.